కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తరువాత బర్బరీకుడి తలను రూపానదిలో శ్రీకృష్ణుడు వదిలేశాడని, అలా వదిలేసిన తల కలియుగంలో రాజస్థాన్లోని జైపూర్కు సమీపంలోని ఖాటు అనే గ్రామంలో లభించిందని నమ్ముతారు. ఇందుకు ఒక కథనం ప్రాచుర్యంలో ఉంది. ఖాటులోని ఓ ప్రదేశం వద్ద నిలబడిన ఆవు ధారగా పాలను కురిపించడం మొదలుపెట్టింది. ఆ ప్రదేశంలో ఏదో మహిమ ఉందని గ్రహించిన గ్రామస్తులు అక్కడి నేలను తవ్వగా అరుదైన సాలిగ్రామం రూపంలో ఉన్న బర్బరీకుని తల కనిపించింది. బర్బరీకుడే శ్యాంబాబాగా ఖాటు గ్రామంలో వెలిశాడు కాబట్టి ఆనాటి నుండి ఖాటు శ్యామ్గా కొలుచుకోసాగారు భక్తజనం. ఖాటు ప్రాంతానికి రాజైన రూప్ సింగ్ ఖాటు శ్యామ్ శిరస్సు కనిపించిన స్థలంలో ఓ అద్భుతమైన ఆలయాన్ని నిర్మించాడు. ఈ ఆలయ ప్రాంగణంలోని కొలంలో గనుక స్నానం చేస్తే సర్వ పాపాలు సకల రోగాలు నశిస్తాయని భక్తుల నమ్మకం. ఇక ఖాటు శ్యామ్ ఆలయానికి దగ్గరలోనే గౌరీశంకర ఆలయం పేరుతో ఒక శివాలయం ఉంది. ఈ శివాలయం కూడా అత్యంత పురాతనమైందే. ఔరంగజేబు సైనికులు ఒకనాడు ఈ శివాలయంలోని లింగాన్ని ధ్వంసం చేయబోగా శివలింగం నుంచి రక్తధార వెలువడిందట. దాంతో భయపడిన సైనికులు పారిపోయారని తెలుస్తుంది. పూర్తి వీడియో కోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ను క్లిక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం హిడెన్ ఫోల్డర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.